హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజు మార్ట్గడ్ అనే ప్లేస్కి వచ్చి స్నో సన్ రైజ్ చూడడానికి అయితే వచ్చేసాం. మాతో పాటు మీరు కూడా చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే కొన్ని షాప్స్ కూడా పెట్టారు. శీతాకాలం కాబట్టి చిన్నపిల్లలకి క్యాప్స్ అవన్నీ అమ్ముతున్నారు. అలాగే కొన్ని థింగ్స్ కూడా అమ్ముతున్నారు. ఇంటికి కావాల్సినవన్నీ కూడా చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి గైస్, దగ్గరికి వెళ్తుంటే ఆకాశంలో మేఘాలు ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సూర్యుడు ఇప్పుడే సన్ రైజ్ మెల్లిగా బయటకు వస్తున్నాడు. ఇవన్నీ మంచు అనమాట, స్నో. అవేమొచ్చి కొండల దగ్గర మధ్యలో ఉంటుంది. అది చూడ్డానికి అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. మేఘాలలాగా ఉందన్నమాట. ఆకాశం మేఘం కలిసిపోయినట్టుంది ఒకేసారి. చూస్తుంటే అంత దూరం వెళ్ళినందుకు కొంచెం బాగా అనిపించింది. డిసప్పాయింట్ అయితే అవ్వలేదన్నమాట. ఇక్కడైతే కొన్ని డింసా నృత్యాలు కూడా చేస్తున్నారు, కానీ మేము అది షూట్ చేయలేకపోయాను, మర్చిపోయాను. తీసానేమో అనుకున్నాను కానీ తీయలేదు. నైట్ 4 o'clock మా ఇంటి నుంచి బయలుదేరి అక్కడ దగ్గరగా 5:30 కల్లా వెళ్ళామన్నమాట. కానీ మొత్తానికి అయితే చూసామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. కలిసిపోయినట్టుంది అనమాట. ఇక్కడ కొన్ని దుకాణాలు ఇంకొన్ని పేరుస్తున్నారనమాట. అలాగే మనకి ఇక్కడ కొన్ని ఆడుకోవడానికి కూడా కొన్ని పెట్టారనమాట. చూడడమే కాకుండా కొన్ని గేమ్స్ ఆటలు కూడా పెట్టారనమాట. అలాగే డెమ్సన్ అంటే చాలా బాగుంటుంది. అందరికీ తెలిసే ఉంటుంది. అరకువేలు దగ్గర నుంచి వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి వెళ్ళేసరికి ఇక్కడ నుంచి కొన్ని కిలోమీటర్స్ వెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్స్ చూసాను మర్చిపోయాను. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అడ్రస్ కూడా చెప్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అరకువేలు నుంచి 4 kilometers ఫ్రెండ్స్. అక్కడ నుంచి వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట. మనము వెహికల్స్తోనే వెళ్ళిపోవచ్చు, నడవాల్సిన అవసరం లేదు. మా ఇంటి దగ్గర అంటే మా ఊరు కొంచెం దగ్గర కాబట్టి మేము ఇంటి దగ్గర నుంచి 4 గంటలు బయలుదేరాం. కానీ వేరే ఊళ్ళ వాళ్ళ నుంచి వచ్చే వాళ్ళు మాత్రం కంపల్సరీగా అరకువేలులో స్టే చేయాల్సిందే. స్టే చేస్తే తప్ప మనం అక్కడ వెళ్ళి వ్యూ చూడలేమన్నమాట. అంటే అంత ఎర్లీ మార్నింగ్ రాలేము కదా, అందుకని.